హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ రైల్వే యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని ఫిజిక్స్ యొక్క సబ్జెక్ట్లో భాగంగా హీట్ యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఈ యొక్క టోటల్ డేటా అనేది యాజ్ పర్ ద ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్ ప్రకారం మీకు యొక్క టోటల్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా అనేది అప్డేట్ అవుతుంది కదా. సో ఆ యొక్క క్లాసెస్లో భాగంగానే మన యొక్క సిరీస్ తరపున మీకు ఈ యొక్క టోటల్ డేటాని అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ నేను మీకు ఇచ్చినటువంటి ఎన్సీఆర్టీ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. మీకు ఇక్కడ పిక్చరైజ్ చేస్తూ టోటల్ డేటాని చాలా ఈజీగా కన్వే అయితే చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క బుక్లోని యూనిట్ 7లో టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ నుంచి ఒక టోటల్ ఫార్ములాస్ అదేవిధంగా కీ పాయింట్స్ అన్నింటిని కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీరు చదవండి. సో ఇక క్లాస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క టోటల్ డేటాని చదవండి. అట్ ద సేమ్ టైం మన యొక్క ఎగ్జామ్ సంబంధించి స్పెషల్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు కవర్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా మన యొక్క సిరీస్లో ఎక్కడ అందుబాటులో ఉందండి, మన యొక్క సిరీస్ ఓపెన్ చేయగానే ఇక్కడ స్టడీ మెటీరియల్స్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, రైల్వే తెలుగు మీడియం అని ఎన్సీఆర్టీ ఫిజిక్స్ తెలుగు మీడియం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి ఎన్సీఆర్టీ ఫిజిక్స్ స్పెషల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిలో హీట్ సంబంధించి డేటా ఉంది. మీరు ఇక్కడ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ సిరీస్ అనేది కేవలం 799కి యాక్సెస్లో ఉంది. వెంటనే ఎన్రోల్ అవ్వండి. అదేవిధంగా ప్రజెంట్ కూపన్ కోడ్ నడుస్తుంది కాబట్టి మీకు ఇంకా చాలా తక్కువ అమౌంట్కే సిరీస్ వస్తుంది. తర్వాత కూపన్ అమౌంట్ అనేది డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం హీట్ యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో హీట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? హీట్ని తెలుగులో ఏమంటాం? ఉష్ణం అని అనడం జరుగుతుంది. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం, అంటే హీట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ. అండ్ అదేవిధంగా ఇది ఎలా ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్? హైయెస్ట్ టు లోయెస్ట్. సో ఎక్కడైతే అధిక టెంపరేచర్ ఉంటుందో అక్కడి నుంచి లోయెస్ట్కి ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంటే మనం హాట్ వాటర్ నుంచి కోల్డ్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా హాట్ వాటర్ నుంచి హీట్ అనేది కోల్డ్ వాటర్లోకి వచ్చేస్తుంటుంది. అదేవిధంగా సన్ నుంచి భూమికి వస్తూనే ఉంటుంది. అదేవిధంగా వేడిగా ఉన్నటువంటి వస్తువు పైన మరొక వస్తువు కనుక పెట్టినట్లయితే దీని నుంచి దీనికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా హీట్ అనేది ఎప్పుడు కూడా హైయెస్ట్ టెంపరేచర్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ నుంచి లోయెస్ట్ టెంపరేచర్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అయితే ఈ యొక్క ఉష్ణాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే కెలోరీమెట్రీ అని అనడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనగానే మనకు ఏది గుర్తుకు రాదు, కానీ దీన్ని ఏమంటారంటే కెలోరీమెట్రీ అనడం జరుగుతుంది. ఆల్రెడీ జేఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి ఈసారి ఎన్టీపీసీకి వీ కెన్ ఎక్స్పెక్ట్. సో జేఈ అని ఎందుకు పాయింట్అవుట్ చేయడం జరిగిందంటే జేఈ ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఒక పోస్ట్కు 400 మంది కాంపిటీషన్ ఉండడం జరిగింది యాజ్ లైక్ ఎన్టీపీసీ. కాబట్టి మోస్ట్లీ మనకు జేఈ లెవెల్ పేపర్ వస్తుంది కాబట్టి వీ కెన్ అబ్జర్వ్ ద జేఈ క్వశ్చన్స్ ఫర్ ద రిఫరెన్స్ ఆఫ్ ఎన్టీపీసీ. సో 2016 ఎన్టీపీసీ వేరు, 2020 ఎన్టీపీసీ వేరు. కాబట్టి వీ కెన్ అబ్జర్వ్. సో రైల్వే ఏదైతే కట్ ఆఫ్ ఇస్తుందో, ఏదైతే కాంపిటీషన్ మెయింటైన్ చేస్తుందో అదే కాంపిటీషన్ రేంజ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ నుంచి మాత్రమే డేటాను కలెక్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కెలోరీమెట్రీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అండ్ నెక్స్ట్, ఉష్ణాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటిది? విచ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ మెజర్ ద హీట్? ఏ ఇన్స్ట్రుమెంట్ హీట్ని మెజర్మెంట్ చేస్తుంది ఫ్రెండ్స్? కెలోరీమీటర్ అనేది హీట్ని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద కెలోరీమీటర్. అండ్ అదేవిధంగా ఉష్ణాన్ని ఏ యూనిట్స్లో కొలుస్తామంటే ఎర్గ్స్లో, జౌల్స్లో, అదేవిధంగా కెలోరీలలో మనం కొలవడం జరుగుతుంది. ఎట్లా అంటే మనం టెంపరేచర్ని ఎలా కొలుస్తాం ఫ్రెండ్స్? డిగ్రీ సెంటిగ్రేడ్లో, ఫారెన్ హీట్లో, కెల్విన్లో ఏ విధంగా అయితే కొలుస్తామో సేమ్ అదేవిధంగా హీట్ని కూడా ఎర్గ్స్లో, జౌల్స్లో, అదేవిధంగా క్యాలరీలలో మనం కొలవడం జరుగుతుంది హీట్ని. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద కెలోరీమీటర్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఐపీస్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం హీట్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రిలేషన్స్ కనుక తీసుకుంటే అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ ఏంటి? ఒకటి ఎర్క్, అండ్ నెక్స్ట్ జౌల్, అండ్ అదేవిధంగా కెలోరీ. సో కెలోరీమీటర్ వీటికి సంబంధించి కనుక రిలేషన్స్ తీసుకుంటే ఒక క్యాలరీ వచ్చేసి 4.2 జౌల్స్. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక క్యాలరీ ఈక్వల్స్ టు 4.2 జౌల్స్. ఎందుకంటే దీని బేస్ పైన డైరెక్ట్ ప్రాబ్లం ఇచ్చేస్తాడు. సో మనకి ఎట్లా అడుగుతాడంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క హీట్ వచ్చేసి 420 జౌల్స్ అయినట్లయితే దాన్ని క్యాలరీలోకి మార్చండి అని అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క రిలేషన్లోంచి దీన్ని తీసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4.2 అనేది 1 క్యాలరీ అయినట్లయితే 420 అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా 100 క్యాలరీస్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వేషన్ అయిపోయింది కదా. ఒకే ఒక సెంటెన్స్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క డేటా గుర్తుంటే 2 బెనిఫిట్స్. యూనిట్స్ అడిగారు అనుకోండి, హీట్ యొక్క యూనిట్స్ ఏంటివి? క్యాలరీస్. అదేవిధంగా
జౌల్స్ అని ఆటోమేటిక్గా మనం ఆన్సర్ అని చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఒక పదార్థాన్ని పూర్తిగా వినియోగించినప్పుడు అంటే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించినప్పుడు దాని నుంచి విడుదలయ్యేటటువంటి శక్తిని కెలోరిఫిక్ వాల్యూ అంటారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కెలోరిఫిక్ వాల్యూ అనేది మన యొక్క అకాడమిక్లో అట్ ద సేమ్ టైం థర్మల్ దాంట్లో ఎక్కువగా విని ఉంటాం. సో ఇక కెలోరిఫిక్ విలువ అంటే ఏంటిదంటే ఏదైనా ఒక పదార్థాన్ని కనుక తీసుకుంటే దాన్ని పూర్తిగా మండించినప్పుడు అంటే దాన్ని పూర్తిగా దహనం చేసినప్పుడు దాని నుంచి విడుదలయ్యేటటువంటి ఎనర్జీ అంటే మనం పెట్రోల్ని తీసుకుంటాం మేజర్గా ఈ యొక్క టెస్ట్ కోసం పెట్రోల్ని, కిరోసిన్ని, అదేవిధంగా మనం ఇండ్లలో వాడేటటువంటి వెజిటబుల్ ఆయిల్ని, ఈ విధంగా వుడ్ని, వీటన్నిటిని కూడా తీసుకొని డిఫరెంట్ ఫార్మాట్స్లలో వాటిని పూర్తిగా మండించడం జరుగుతుంది. సో వాటి నుంచి వచ్చేటటువంటి వాల్యూస్ని బట్టి మనం స్ప్లిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక కొత్త ఇంధనాన్ని కనుక కనిపెడితే ఈ యొక్క కెలరిఫిక్ వాల్యూ అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి దాన్ని ఏ పర్పస్లో ఉపయోగిస్తారో దాన్ని బట్టి మనం స్పెసిఫైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక కెలరిఫిక్ విలువని ఏ విధంగా కొలుస్తారు? సో మనకు కెలరిఫిక్ విలువ అంటే తెలుసు, అది ఎందుకు పనికొస్తుందో తెలుసు, కానీ ఎట్లా కొలుస్తారు? సో కొలిసే మిషన్ ఏమంటారు ఫ్రెండ్స్? బాంబు కెలరీమీటర్ అనడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద పిక్ ఆఫ్ బాంబు కెలరీమీటర్. సో దీనిలో మనకు కావాల్సినటువంటి శాంపుల్ నుంచి చేస్తాం, టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం ఇగ్నిషన్ బాక్స్ నుంచి ఇక్కడ మనం సప్లై ఇవ్వడం జరుగుతుంది, ఎలక్ట్రిక్ సప్లై. సో ఇది మనకు బాంబు సెల్ ఇది. అండ్ అదేవిధంగా దీని యొక్క ఇక్కడ థర్మామీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు ఎలక్ట్రిక్ థర్మామీటర్ ద్వారా మనకి ఇక్కడ రీడింగ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం శాంపుల్ని తీసుకుంటాం, ఎలక్ట్రిక్ పవర్ ఇస్తాం. సో ఇక బాంబు సెల్లో శాంపుల్ ఉంటుంది, దాన్ని వర్క్ చేస్తుంది. సో టోటల్ వర్క్ అనేది అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ మనకు విజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బాంబు కెలరీమీటర్. మీకు పిక్చర్ వైజ్గా చూస్తే మీకు ఇంకా ఈజీ గుర్తుంటుందని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీట్ యొక్క ట్రాన్స్ఫర్. సో మన యొక్క హీట్ ట్రాన్స్ఫర్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఫ్రెండ్స్. మన యొక్క బీటెక్లోని మెకానికల్ ఏకంగా ఒక సబ్జెక్ట్ ఉంది కదా, 6 నెలలు చదివిన ఈ యొక్క సబ్జెక్ట్ని హీట్ ట్రాన్స్ఫర్ అని. సో దీనికి సంబంధించి మనం ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో హీట్ ట్రాన్స్ఫర్లో మనకు మేజర్గా 3 టైప్స్ ఉండడం జరుగుతుంది: హీట్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ నెక్స్ట్ రేడియేషన్. హీట్ కండక్షన్ అంటే హీట్ వాహనం అంటే ఉష్ణ వాహనం, ఉష్ణ సంవాహనం అండ్ అదేవిధంగా ఉష్ణ వికిరణం. సో ఫస్ట్ వచ్చేసి ఉష్ణ వాహనం. సో ఉష్ణ వాహనం అంటే 2 ఫిజికల్ కాంపోనెంట్స్ ఒకదానితో ఒకటి ఫిజికల్ కాంటాక్ట్ అయ్యి ఒకదాని నుంచి ఒకటికి హీట్ అని ట్రాన్స్ఫర్ చేసే దాన్ని మనం ఉష్ణ వాహనం లేదా హీట్ కండక్షన్ అని అనడం జరుగుతుంది. అంటే ఒక వేడి గిన్నె పైన ఇంకో చిన్న గిన్నె పెట్టినామనుకోండి, దీని నుంచి హీట్ అని దీనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పటిదాకా వెళ్తుంది? ఈ రెండింటి యొక్క టెంపరేచర్స్ అనేవి ఈక్వల్ అయ్యేదాకా వెళ్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ టెస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఇది 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, ఇది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే దీనిపై ప్లేస్ చేసిన తర్వాత కొద్దిసేపటి చూసుకుంటే ఇది 30 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేస్తుంది, ఇది 30 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ హీట్ ఏమవుతుంది? 40 నుంచి 20 కంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వెళ్తుంది అప్ టు అవి రెండు కూడా ఈక్వల్ అయ్యే లెవెల్ వరకు రెండిట్లో కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. అంటే ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఇది ఎమిట్ చేస్తూ ఉంటుంది, ఈ విధంగా జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద హీట్ కండక్షన్. సో ఇక్కడ మీరు కూలింగ్ అదేవిధంగా హీటింగ్, కాకపోతే ఈ రెండింటి కూడా ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ మనకు ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉంటుంది మ్యాక్సిమం టు మ్యాక్సిమం. అదేవిధంగా వీటి యొక్క డిస్టెన్స్ అనేది కూడా తక్కువగా ఉంటే మాత్రం ఆటోమేటిక్గా అది కన్వెక్షన్ కిందికి వెళ్తుంది. కాబట్టి ఫిజికల్ కాంటాక్ట్ని మనం ఇక్కడ కన్సిడర్లోకి తీసుకుంటాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క హీట్ కండక్టివిటీ అనేది మేజర్గా ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ అయినటువంటి అంటే ఘన పదార్థాలలో అన్నింటిలో జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం కీ పాయింట్ ఏంటిదంటే మెర్క్యూరీలో కూడా ఈ రకమైనటువంటి వర్క్ అనేది జరుగుతుంది. అంటే హీట్ కండక్షన్ అనేది మెర్క్యూరీలో అంటే పాదరసంలో కూడా జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క ప్రొసీజర్ అనేది చాలా చాలా స్లో. కాబట్టి వెహికల్స్ని కూల్ చేయడానికి ఈ యొక్క హీట్ కండక్టివిటీ లేదా హీట్ కండక్షన్ ప్రొసీజర్ అనేది వాడరు. ఎందుకంటే ఇది చాలా డిలే అవుతుంది. ఈలోపు వెహికల్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది, లేదా డ్యామేజ్ అయిపోతుంది, లేదా ఆ యొక్క ఓవర్ హీట్కి బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి వీ కెనాట్ యూజ్ ద క్విక్ కూలింగ్. సో దీనికి మాత్రం క్విక్ కూలింగ్ సిస్టమ్ అనేది దీనికి లేదు కాబట్టి వన్ ఆఫ్ ద స్లోయెస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీట్ కన్వెక్షన్ అంటే ఉష్ణ సంవహనం. సో ఉష్ణ సంవహనం అంటే ఫ్లూయిడిటీ. సో ఫ్లూయిడ్ ఫ్రెండ్స్, ఫ్లూయిడ్ అంటే ఏంటిది? ఏదైతే ఫ్లోబుల్ ఉంటుందో దాన్ని మనం ఫ్లూయిడ్ అంటాం. అంటే అది పాస్ అవుతూ ఉంటుంది లైక్ వాటర్ కానీ కిరోసిన్ కానీ లేకపోతే ఈ యొక్క కూలింగ్ ఆయిల్ కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ప్రిన్సిపల్ బేస్ పైన వర్క్ అవుతాయి? ఉష్ణ సంవహనం పైనే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో సంవహనం పైనే వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటిది అంటే హాట్ ఆబ్జెక్ట్ చుట్టూ మనకు ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. పాస్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హీట్ అనేది ఈ యొక్క పార్టికల్స్ ఎయిర్ పార్టికల్స్ ద్వారా అది స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? హీట్ అనేది ఫిజికల్ ఆబ్జెక్ట్ అయినటువంటి హీట్ ఆబ్జెక్ట్ నుంచి ఎయిర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బైక్ ఇంజన్ తెలుసుగా ఫ్రెండ్స్. సో బైక్ ఇంజన్కి మొత్తం ఈ విధంగా ఫిన్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా. సో బైక్ వెళ్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎయిర్ అనేది ఈ రెండింటి మధ్య ఈ యొక్క గ్యాప్లోంచి ఈ విధంగా పాస్ అవుతూ ఉంటుంది.
దీన్ని ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా వచ్చినటువంటి ఎయిర్ అనేది పార్టికల్స్, సో దీని ద్వారా వెళ్ళేటప్పుడు ఈ యొక్క హీట్ అనేది ఇక్కడ కండక్షన్ టు కన్వెక్షన్ ప్రొసీజర్ జరుగుతుంది. సో ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే మనకు అల్యూమినియం ఏదైతే అవుటర్ కేస్ ఏదైతే ఉంటుందో, బాడీ కేస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కండక్షన్ కింద వర్క్ అవుతుంది. అది హీట్ని అవుటర్ సర్ఫేస్కి తీసుకొస్తుంది. అవుటర్ సర్ఫేస్కి వచ్చేదాకా కండక్షన్, అవుటర్ సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి వెళ్ళిపోవడం కన్వెక్షన్. సో ఎయిర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్ అనేది ఓవర్ హీట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది మనకు అనవసరం, తర్వాత జరిగే వర్క్ అనేది మనకు అనవసరం. సో ఇన్పుట్ మాత్రం మనకు అవసరం. సో ఫ్రిడ్జ్ తీసుకున్నా, సో ఒకవేళ ఇదే ఫ్రిడ్జ్ అనుకుందాం. సో ఫ్రిడ్జ్లో కనుక తీసుకుంటే పైనుంచి మనకు రిఫ్రిజిరెంట్ నుంచి కూల్ వస్తుంది. సో ఆ యొక్క రిఫ్రిజిరెంట్స్ మొత్తం కూడా కూల్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్లో ఉన్నటువంటి హీట్ని అబ్జర్వ్ చేస్తాయి. దెన్ మళ్ళీ మనకు కంప్రెసర్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత కండక్షన్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్లోకి అయిపోతుంది. మళ్ళీ ఈ విధంగా సర్కిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఏసీస్ కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆయిల్ కూలింగ్ అని లేకపోతే వాటర్ కూలింగ్ అని ఇవన్నీ కూడా మనకు కన్వెక్షన్ కిందకే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వాటర్ హీట్ అవ్వడం కానీ ఇదంతా కూడా మనకు కన్వెక్షన్ కిందకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్, అంటే ఉష్ణ వికిరణం. అంటే ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా, ఎలాంటి ఫ్లూయిడ్ కాంటాక్ట్ లేకుండా మనకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈవెన్ దో ఎయిర్ కూడా ఉండకూడదు. అలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ ద వే ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, దట్ ఈస్ హీట్ రేడియేషన్. అంటే మనకు సూర్యుడి నుంచి మన యొక్క భూమికి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రేడియేషన్. రేడియేషన్ అనే పదం అందరికి ఐడియానే ఉంటుంది, కానీ అసలు రేడియేషన్ అంటే ఏంటిదంటే మధ్యలో ఎలాంటి మీడియం లేకుండానే మనకు ఒక ప్లేస్ నుంచి హీట్ అనేది ఇంకో ప్లేస్కి రావాల్సి ఉంటుంది. సో హీట్ అనేది మనకు వస్తుంది. సో హీట్ మనకి ఏ విధంగా వస్తుంది, లైట్ రూపంలో వస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సూర్యుడి నుంచి మన భూమికి లైట్ రూపంలో హీట్ వస్తుంది. అందుకే మీరు గమనించారో లేదో, క్లౌడ్స్ వచ్చేసినప్పుడు, బాగా క్లౌడ్స్ వచ్చేసినప్పుడు లైట్స్ మన యొక్క భూమి మీదకి అతి తక్కువగా వచ్చినప్పటికీ హీట్ అనేది ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేయలేవు. కాబట్టి మోస్ట్లీ మన యొక్క భూమిపైకి హీట్ అనేది ఎక్కువగా లైట్తో పాటు రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కన్వెక్షన్ కనుక తీసుకుంటే ఫ్లూయిడ్స్లో ఎక్కువగా పాస్ అవుతుంది. అంటే మనకి ఒక ఫ్లూయిడిటీ ఏదైతే ఉంటుందో, అంటే వాటర్ కానీ కిరోసిన్ కానీ అన్ని లిక్విడ్స్ అన్నింటిలో ఎట్ ద సేమ్ టైం ఎయిర్లో కూడా ఈ యొక్క సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. కానీ పాదరసం మాత్రం మనకి ఇందులో వర్క్ అవ్వదు. అదొక లిక్విడ్ మెటల్ కాబట్టి పాదరసంలో మాత్రం ఈ యొక్క ప్రొసీజర్ అనేది వర్క్ అవ్వదు. అండ్ అదేవిధంగా మనకి ఇండ్లలో ఉండేటటువంటి పొగ గొట్టాలు కానీ చిమ్నీలు కానీ ఇవన్నీ కూడా ఏంటిది, ఎయిర్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు లైట్ వెయిట్ అవుతుంది. లైట్ వెయిట్ అయినప్పుడు ఏమవుతుంది, అప్ సైడ్ వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, పైన ఉన్నటువంటి రూఫ్ ద్వారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెంటిలేషన్ షాఫ్ట్ ద్వారా అది బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ విధంగా అది వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే కిటికీలు అనేవి కింద పెడతారు. అదేవిధంగా వెంటిలేషన్ షాఫ్ట్లు అదేవిధంగా అప్పర్ సైడ్ మనకు డోమ్ లెక్క ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రేడియేషన్. సో రేడియేషన్ అంటే ఎలాంటి మీడియం లేకుండానే హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం. ఎట్ ద సేమ్ టైం సో ఈ యొక్క మంటలు వేస్తారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క చలి మంటలు అనేవి, సో అక్కడి నుంచి కూడా మనకి ఎలాంటి మీడియం లేకుండానే హీట్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ బేస్ పైన మనకు ఉండేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ థర్మస్ ఫ్లాస్క్. సో మీరందరూ కూడా థర్మస్ ఫ్లాస్క్లను చూసి ఉంటారు కదా. దీనిపైన ఎంత హీట్ పడినప్పటికీ ఇంట్లో ఉంచినటువంటి పదార్థం, చల్లని పదార్థం అయితే ఎక్కువసేపు చల్లగా, అదేవిధంగా వేడి పదార్థం అయితే ఎక్కువసేపు వేడిగా అయితే ఉండడం జరుగుతుంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ థర్మస్ ఫ్లాస్క్. ఈ యొక్క థర్మస్ ఫ్లాస్క్ని కనుగొన్న పర్సన్ దివార్. సో ఇందులో ఎట్లుంటుందంటే లోపల ఒక హాలో ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ క్యాప్ ఉంటుంది. అయితే కొన్ని థర్మస్ ఫ్లాస్క్లకి లోపల వ్యాక్యూమ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇదంతా కూడా వ్యాక్యూమ్ ఉంటుంది. అండ్ కొన్నిటికేం లోపల థర్మకోల్ ఉంటుంది. ఇదంతా కూడా థర్మకోల్ ఉంటుంది. సో థర్మకోల్ ఏం చేస్తుంది, థర్మకోల్ ఈజ్ ఎ బెస్ట్ ఇన్సులేటర్ కాబట్టి థర్మకోల్ని ఇన్సర్ట్ చేస్తారు, లేకపోతే వ్యాక్యూమ్గానే ఉంచేస్తారు. సో వ్యాక్యూమ్గా ఉన్నా లేకపోతే థర్మకోల్ ఉన్నా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దాని యొక్క పర్పస్ ఏందో మనకు తెలవాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక్కడి నుంచి వచ్చినటువంటి హీట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దీని లోపల కూడా మనకి సేమ్ సిస్టమ్ ఉంటుంది. సో లోపల ఉన్నటువంటి ఎనర్జీ సేమ్ మళ్ళీ అది దానికి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి అది దాని యొక్క గుణం లేదా దాని యొక్క టెంపరేచర్ని మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కండక్టర్స్. సో ఇప్పటివరకు మనం కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కెలోరీమీటర్, బాంబు కెలోరీమీటర్, కెలోరీమెట్రీ ఇక్కడ దాకా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం థర్మల్ కండక్టర్స్ అంటే హీట్ని ట్రాన్స్ఫర్ చేసేవి. సో ఏమేమి ట్రాన్స్ఫర్ చేసేవి ఫ్రెండ్స్, అసలు థర్మల్ కండక్టర్స్ అంటే ఏంటివి, ఈ యొక్క ఉష్ణవాహకాలు. ఉష్ణవాహకాలు అంటే ఏం చేస్తాయి ఫ్రెండ్స్, ఉష్ణాన్ని తమ గుండా ప్రసారం చేస్తాయి. సో వాటిని మనం ఉష్ణవాహకాలు అంటాం. అంటే తమ గుండా హీట్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగినటువంటి వాటిని హీట్ ట్రాన్స్ఫర్స్ అంటాం. సో మేజర్గా తీసుకుంటే వెండి, సిల్వర్ అండ్ అదేవిధంగా కాపర్, ఐరన్
అదేవిధంగా అల్యూమినియం. సో వెండి, రాగి, ఇనుము, అల్యూమినియం అండ్ అదేవిధంగా పాదరసం, ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హీట్ ట్రాన్స్ఫర్స్. సో దీనిలో కనుక తీసుకుంటే మనకు ఫిజికల్గా ఉన్నటువంటి హీట్ ట్రాన్స్ఫర్ కనుక తీసుకుంటే వెండి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అదేవిధంగా లిక్విఫైడ్ అయినటువంటి మెటల్ కనుక తీసుకుంటే పాదరసం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఓకే, థర్మల్ కండక్టర్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థర్మల్ రెసిస్టర్స్ అంటే ఉష్ణ బంధకాలు, అంటే ఉష్ణాన్ని తమ్మకుండా ప్రసారం చేయనటువంటి వాటిని ఉష్ణ బంధకాలు అంటాం. వాటికి సంబంధించి పిక్చరైజ్ అయినటువంటి డేటా రబ్బర్, సిరామిక్, ప్లాస్టిక్, గ్లాస్, వుడ్, ఫ్యాబ్రిక్, పేపర్, కార్క్, వూల్, ఇవన్నీ కూడా మనకు హీట్ని ట్రాన్స్ఫర్ చేయవు. కాబట్టి వీటిని మనం హీట్ రెసిస్టర్స్ అని అనడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద హీట్ రెసిస్టర్స్. అండ్ అదేవిధంగా హీట్ చేసినప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అయినట్లయితే కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటి కనుక తీసుకుంటే మేజర్గా మెటల్స్ అనేవి దీనిలో ఈ యొక్క క్యాటర్లో మెటల్స్ ఉంటాయి. అంటే రాగి, ఇనుము, అల్యూమినియం ఇవన్నీ కూడా మనకు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా వేట్ చేసినప్పుడు స్ట్రింక్ అవుతూ ఉంటాయి కొన్ని ఎలిమెంట్స్. సో దాంట్లో తీసుకుంటే చెక్క, ప్లాస్టిక్, రబ్బరు ఇవన్నీ కూడా మనకు స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు సంకోచించవు, వ్యాకోచించవు. దట్ మీన్స్ ఎక్స్పాండ్ అవ్వవు, అదేవిధంగా స్ట్రింక్ అవ్వు. అలాంటి వాటిలో ఏంటి ఫ్రెండ్స్, అలాంటివి ఇన్వార్ స్టీల్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ లైఫ్ అప్లికేషన్స్లో ఇన్వార్ స్టీల్ అనేది చాలా మేజర్ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఎగ్జామ్లో ఇన్వార్ స్టీల్ గురించి దాదాపుగా 5 to 6 టైమ్స్ రావడం జరిగింది. ప్రతిసారి కూడా చాలామంది మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు ఈ యొక్క ఆబ్జెక్ట్ టైప్లో. ఎందుకంటే లోలకాలు, ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా మెజరింగ్ టేప్స్ అండ్ మీటర్ స్కేల్స్, గేజెస్ ఇవన్నీ కూడా మనకు ఇన్వార్ స్టీల్తో తయారు చేస్తారు. ఎందుకంటే ఇది హీట్కి ఎక్స్పాండ్ అవ్వవు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవ్వదు. కాబట్టి ఇది మనకు పక్కా డేటా అనేది ఇస్తుంది. ఒక స్టీల్ రూల్ తీసుకుందాం. స్టీల్ రూల్ వెదర్ యొక్క కండిషన్ వల్ల ఎక్స్పాండ్ అయితే మనకు ఒరిజినల్ డేటా వస్తుందా, రాదు కదా. అదేవిధంగా సో ఒక ప్లాస్టిక్ స్కేల్ తీసుకుందాం. ఓవర్ హీట్ వల్లనే అది స్ట్రింక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ డేటా వస్తుందా. సో ఇక్కడ దాకా ఉండేది ఇంత చిన్నగా అయిపోయింది అనుకో, మనకు డేటా కరెక్ట్గా వస్తుందా, రాదు కదా. అప్పుడేం చేస్తాం, సో దీన్ని పట్టించుకోకుండా ఏ మెటల్ అయితే ఎంత హీట్ చేసినా ఖరాబ్ కాకూడదు. అదేవిధంగా ఏ వెదర్ కండిషన్లోనైనా ఎగ్జాక్ట్ డేటాని ఇచ్చేటటువంటి దాన్ని మనం కన్సిడర్లోకి తీసుకుంటాం. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఇన్వార్ స్టీల్. అందుకే మనకి ఒక గడియారంలోని లోలకాలలో, ముళ్ళులలో, అదేవిధంగా మీటర్ స్కేల్లో వీటన్నిటిలో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నీటి అసంగత వ్యాకోచం, ద ఎనోమలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. సో ఈ యొక్క థియరీ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు, సరస్సుల్లో ఉన్నటువంటి జీవరాశులు, కాల్వల్లో ఉన్నవి ఇవన్నీ కూడా జీవించడానికి ఈ యొక్క నీటి అసంగత వ్యాకోచం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన యొక్క దేశంలో ఇలాంటి సిచ్యువేషన్ అనేది మేజర్గా లేదు. కాబట్టి మనకంత రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. కాకపోతే అమెరికా, అదేవిధంగా మరికొన్ని దేశాల్లో కనుక గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి కోల్డ్ సిచ్యువేషన్కి మొత్తం పైన ఉండేటటువంటి వాటర్ లేయర్ మొత్తం కూడా ఐస్గా మారిపోవడం జరుగుతుంది. అది 2-3 అంగుళాల నుంచి దాదాపుగా 4-5 అడుగుల మందం దాకా, ఇంకా కొన్ని ఏరియాస్లో చూసుకుంటే 5-6 మీటర్ల మందం కూడా అది ఐస్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని ఏకంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉపయోగిస్తుంటారు ఆ రోడ్లని. ఆ యొక్క 20 tons కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్ని కూడా అది బేర్ చేయగలదు. అంత కెపాసిటీ ఉండేటటువంటి ఐస్ అనేది మనకు అక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది. ఐస్ కింద కూడా జలచరాలు జీవించడం జరుగుతుంది కదా. సో దాని యొక్క రీజన్ ఏంటిదంటే నీటి యొక్క అసంగతమైనటువంటి వ్యాకోచం. అంటే నీటికి 0 degrees నుంచి 4 degrees సెంటిగ్రేడ్కి స్ట్రింక్ అయ్యేటటువంటి గుణం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే స్ట్రింక్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటే ఎక్స్పాండ్ అవ్వాలి కదా, ఇక్కడ మనకు స్ట్రింక్ అవుతుంది. సో ఈ యొక్క అసమానమైనటువంటి ధర్మాన్ని మనం ఈ యొక్క నీటి అసంగత వ్యాకోచం లేదా ద ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని పిలవడం జరుగుతుంది. సో దీనివల్లనే మనకు జలచరాలు అన్నీ కూడా మనకు అందులో జీవించడం జరుగుతుంది. తర్వాత ఇవి నార్మల్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కూడా వాటి యొక్క లైఫ్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఒక ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటే ఈ యొక్క టెస్ట్కి సంబంధించి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది. ఈ యొక్క టోటల్ టెస్ట్ని మెజర్మెంట్ చేయడానికి, దట్ ఈస్ కాల్డ్ డైలటోమీటర్. ఈ యొక్క డైలటోమీటర్ తోటి మనం ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 5 to 6 meters అని, 4 to 5 meters అని, అదేవిధంగా లోపల డెప్త్ ఎంత ఉంది, అదేవిధంగా లోపల ఉన్నటువంటి జలచరాలు జీవించగలవా లేవా, వాటన్నిటి యొక్క సిచ్యువేషన్స్ మనకు ఫైండ్ అవుట్ చేయడానికి డైలటోమీటర్ను ఉపయోగిస్తారు. అండ్ అదేవిధంగా నీటి యొక్క అసంగతమైనటువంటి వ్యాకోచాన్ని తెలుపుకోవడానికి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ HOPE. సో మనకు ఆల్రెడీ పైన గడ్డగట్టి ఉన్నప్పటికీ, పైన వెహికల్స్ తిరుగుతున్నప్పటికీ, మనుషులు నడుస్తున్నప్పటికీ లోపల జలచరాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండగలవు. అయితే ఈ యొక్క సిచ్యువేషన్ వల్ల ఎంత బెనిఫిట్ ఉందో అంత లాస్ కూడా ఉంటుంది, మేజర్గా మన యొక్క ఇండస్ట్రియల్ పర్పసెస్. సో ఇండస్ట్రియల్ పర్పసెస్, అదేవిధంగా
వెహికల్స్ కనుక తీసుకుంటే వాటర్ ఓరియంటెడ్ అయినటువంటి రేడియేటర్స్ కానీ అదేవిధంగా మరికొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా స్ట్రింక్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క స్ట్రింకింగ్ సిచ్యువేషన్లో ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ మొత్తం కూడా ఫెయిల్ అవుతుంది కాబట్టి అది స్ట్రింకింగ్ అవ్వకుండా ఇథిలిన్ గ్లైకాల్ కానీ లేకపోతే ఆల్కహాల్ని దాంట్లో మిక్స్ చేస్తారు. మిక్స్ చేయడం వల్ల దాని యొక్క కెపాసిటీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ విశిష్టోష్ణం, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, విశిష్టోష్ణం. సో విశిష్టోష్ణం అంటే ఏంటిది అంటే స్పెసిఫిక్ హీట్ అంటాం కదా. ఒక పదార్థం యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి మనం ఉపయోగించేటటువంటి ఉష్ణరాశి అని విశిష్టోష్ణం అంటారు. అయితే ఈ యొక్క విశిష్టోష్ణం వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే ఒక పదార్థం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత మనం హీట్ని ఇవ్వాలో ఆ యొక్క టోటల్ డేటా మనకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది. అయితే అత్యధిక విశిష్టోష్ణం కలిగినటువంటి పదార్థం ఏంటిదంటే వాటర్. ఎందుకంటే మనం ఒక కంటైనర్లో వాటర్, ఒక కంటైనర్లో ఆయిల్ కనుక తీసుకొని రెండింటిని సైమల్టేనియస్గా హీట్ చేసినట్లయితే ఆయిల్ త్వరగా బాయిల్ అవుతుంది వెన్ కంపేర్ టు వాటర్. కాబట్టి ఆయిల్ యొక్క విశిష్టోష్ణం అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు వాటర్. అండ్ నెక్స్ట్ గుప్తోష్ణం. సో గుప్తోష్ణం అంటే ఏంటిదంటే ఒక పదార్థం యొక్క ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారడానికి, అంటే లిక్విఫైడ్గా ఉన్నటువంటిది గ్యాసెస్లో మారడానికి గ్యాసెస్లో ఉంది, సాలిడ్ స్టేజ్లో మారడానికి సాలిడ్ స్టేజ్లో ఉంది, లిక్విడ్ స్టేజ్లో మారడాన్ని మనం ఇక్కడ గుప్తోష్ణం అంటాం. అయితే ఇక్కడ మనకు ఒక పదార్థం అనేది ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంగా మారడానికి, అంటే ఐస్ అనేది వాటర్ స్టేజ్లోకి రావడాన్ని ద్రవీభవనం అంటాం. అట్ ద సేమ్ టైం ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మారడాన్ని బాష్పీభవనం అనడం జరుగుతుంది. అంటే క్లౌడ్స్ ఫార్మేషన్ అవుతుంటాయి కదా ఫ్రెండ్స్. క్లౌడ్స్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతాయి? సముద్రం నుంచి వాటర్ తీసుకుంటాయి, అంటే ద్రవ స్థితిలో ఉన్నటువంటి వాటర్ నుంచి మనకు అక్కడ క్లౌడ్స్ లెక్క మారిపోతాయి కదా, అంటే ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ బాష్పీభవనం. అండ్ వాయు స్థితి నుంచి ద్రవ స్థితికి అంటే మనకు క్లౌడ్స్ అనేవి రెయిన్ అనేవి ఇస్తాయి కదా, సో క్లౌడ్లు అనేవి మనకు వాయు స్థితి. సో క్లౌడ్స్ నుంచి మనకు రెయిన్ అనేది వస్తుంది. సో రెయిన్ అంటే ఏంటిది? ద్రవ స్థితి. దట్ మీన్స్ బాష్పీభవనం. దట్ ఈస్ కాల్డ్ సాంద్రీకరణం. అట్ ద సేమ్ టైం ద్రవ స్థితి నుంచి ఘన స్థితికి, అంటే లిక్విఫైడ్గా ఉన్నటువంటి వాటర్ అనేది మళ్ళీ మనకు ఐస్ లెక్క మారిపోవడాన్ని ఘనీభవనం అంటాం. సో ఘనీభవనం అంటే ఏంటిది? మనకు అది స్ట్రింక్ అయిపోవడం, అంటే సాలిడ్ స్టేజ్లోకి మారిపోవడం, అండ్ సోలిడిఫికేషన్ అని ఒక ప్రొసీజర్ అంటారు కదా, సేమ్ అదే. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఘనస్థితి నుంచి డైరెక్ట్ వాయు స్థితికి మారడాన్ని ఏమంటారంటే, ఘనస్థితి నుంచి డైరెక్ట్ వాయు స్థితి మారడాన్ని ఉత్పతనం అంటాం. అంటే జస్ట్ లైక్ ఒక హారత కర్పూరం ఉంటుంది కదా, దాన్ని మనం వెలిగించినప్పుడు ఇమీడియట్గా అది ఘనస్థితి నుంచి డైరెక్ట్గా వాయు స్థితిలోకి మారిపోతుంది, లిక్విఫైడ్గా మారకుండానే. సో దట్ ఈస్ కాల్డ్ ఉత్పతనం. అండ్ అట్ ద సేమ్ టైం వాయు స్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని, అంటే ఒక కంటైనర్లో దాదాపుగా 70 నుంచి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి వాటర్ని తీసుకొని ఒక కోల్డ్ ఏరియా మొత్తం మంచు పడుతుంది ఫ్రెండ్స్, పైనుంచి మంచు పడుతుంది. ఈ యొక్క వాటర్ని డైరెక్ట్ నేను ఇక్కడ స్ప్లిట్ చేసినంటే, అంటే ఇట్లా పోర్ చేసినంటే ఆటోమేటిక్ ఇది మొత్తం కూడా మంచు లెక్కనే పడిపోతుంది. టోటల్లీ 70 నుంచి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి వాటర్ మనకి ఇక్కడ ఆటోమేటిక్, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది ఆవిరి స్టేజ్లో ఉంటుంది. అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ ఆల్ ఆవిరి స్టేజ్లో ఉంది, ఫుల్గా ఆవిరి స్టేజ్లోనే ఉంది. ఆ యొక్క వాటర్ని మనం డైరెక్ట్గా ఇట్లా స్ప్లిట్ చేసేసినట్లయితే మొత్తం ఈ విధంగా మంచు పడుతున్నప్పుడు మొత్తం కూడా ఇమీడియట్గా మనకు అదంతా కూడా మంచు లెక్క మారిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ వార్ ఫ్రాస్ట్ అని దాన్ని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్. ఇది మన యొక్క అకాడమిక్లో అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క డిగ్రీ లెవెల్లో కూడా ఇది ఉంది కాబట్టి ట్రిపుల్ పాయింట్ గురించి. సో ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటిదంటే మనకు ఒక సైడ్ సాలిడ్, తర్వాత దాన్ని లిక్విడ్ స్టేజ్లోకి మారుతుంది, లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేజ్లోకి వస్తుంది. కాకపోతే అన్నీ కూడా వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరుగుతుంది. మన యొక్క ట్రిపుల్ పాయింట్ అనేది వాటర్ బేస్ పైన ఉంటుంది. ఈ యొక్క పాయింట్ సంబంధించి ఈ డేటా ఇంపార్టెంట్. 0.01 డిగ్రీ. అట్ ద సేమ్ టైం యాటమ్ 0.00603 యాటమ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా త్రిక పాయింట్ అంటే దీన్ని మనం త్రిక బిందు అని అంటాం, అదేవిధంగా త్రిబుల్ పాయింట్ అని అంటాం. సో ఇక త్రిబుల్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత? 273.13 కెల్విన్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 273.13 కెల్విన్. సో ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, త్రిక పాయింట్ అంటే త్రిబుల్ పాయింట్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఉష్ణోగ్రత. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నంత కూడా ఉష్ణం అంటే హీట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం టెంపరేచర్లోకి వెళ్ళిపోదాం. సో ఉష్ణం యొక్క తీవ్రతను కొలవడానికి మనం ఉష్ణోగ్రత అంటాం, దట్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. సో టెంపరేచర్ అనేటటువంటి భావనని, అంటే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పౌలర్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది, అంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు హైయెస్ట్ టెంపరేచర్, అదేవిధంగా లోయెస్ట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. హైయెస్ట్ టెంపరేచర్ని మనం పైరోజెనిక్స్ అంటాం, అంటే అగ్నిపర్వతం లోపల ఉన్నటువంటి లావా లాంటిది. అదేవిధంగా మోల్టెన్ మెటల్ కానీ ఇదంతా కూడా మనకు పైరోజెనిక్స్. అండ్ అదేవిధంగా క్రయోజెనిక్స్ అంటే లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్, అదేవిధంగా లిక్విడ్ ఫ్లూయిడ్స్,
అదేవిధంగా ఐస్, ఇవన్నీ కూడా క్రయోజెనిక్స్ కిందకి రావడం జరుగుతుంది. సో అతి తక్కువ ఉష్ణోగ్రత అంటే అల్ప ఉష్ణోగ్రతల గురించి అధ్యయనం చేయడాన్ని క్రయోజెనిక్స్ అంటారు. అదేవిధంగా అత్యధిక టెంపరేచర్లు ఉంటే దాన్ని మనం పైరోజెనిక్స్ అంటాం. అండ్ అధిక టెంపరేచర్లో కొలిచేదాన్ని ఏమంటాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పైరోమీటర్. దాదాపుగా 10 టైమ్స్ రావడం జరిగింది. 10 టైమ్స్ ఫ్రెండ్స్. రీసెంట్ కన్సిక్యూటివ్ ఇయర్స్లో 2016 నుంచి 2019 దాకా జరిగినటువంటి ఎగ్జామ్స్లో 10 టైమ్స్ రావడం జరిగింది. అధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఈ కింది వాటిలో దేన్ని ఉపయోగిస్తారు? కావాలంటే మీరు డైరెక్ట్ ఆర్ఆర్బీ జేఈ ప్రీవియస్ మొత్తం వీడియోస్ చెక్ చేయండి. 2019 ఖచ్చితంగా నేను చెప్తున్నా 4 to 5 టైమ్స్ జేఈలోనే రావడం జరిగింది. ఏఎల్పి దాంట్లో, అదేవిధంగా గ్రూప్ డీలో అయితే లెక్కే లేదు. పైరోమీటర్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా అల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి క్రయోమీటర్, క్రయోజెనిక్స్, క్రయోమీటర్. అదేవిధంగా పైరోజెనిక్స్, పైరోమీటర్. సో ఈ యొక్క ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు ఏంటి? సో ఈ యొక్క ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలు సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, రాయ్మర్ అండ్ ర్యాంకెన్. సో ఈ విధంగా మనకు 5 టైప్స్ అయినటువంటి యూనిట్స్ అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. అయితే దీనిలో రాయ్మర్ని మాత్రం మనం ఉపయోగిస్తలేము. అయితే ఈ యొక్క సెల్సియస్కి, ఫారెన్హీట్కి, అదేవిధంగా కెల్విన్కి ఉన్నటువంటి రిలేషన్ అని చూద్దాం. సో C/100 దట్ ఈక్వల్స్ టు F-32/180 దట్ ఈక్వల్స్ టు K-273/100. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. C/100 ఈక్వల్స్ టు F-32/180 ఈక్వల్స్ టు K-273/100. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు అనుకో, కెల్విన్లోకి మార్చాలంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాం, 30 + 273 దట్ ఈక్వల్స్ టు 303 డిగ్రీ కెల్విన్. ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి డైరెక్ట్ 273 యాడ్ చేసేస్తే కెల్విన్లోకి వచ్చేస్తుంది. కెల్విన్ లేదని చేసి దాన్ని సెంటిగ్రేడ్లో మార్చాలంటే డైరెక్ట్ మార్చేయచ్చు. కానీ ఫారెన్హీట్ టు సెంటిగ్రేడ్, సెంటిగ్రేడ్ టు ఫారెన్హీట్ టైం ఎక్కువ పడుతుంది. అయితే ఈ రెండు కూడా ఈక్వల్గా ఎక్కడ ఉంటాయంటే -40 డిగ్రీ సెంటిగ్రేడ్ దట్ ఈక్వల్స్ టు -40 డిగ్రీ ఫారెన్హీట్. -40 డిగ్రీస్ దగ్గర సెల్సియస్ అదేవిధంగా ఫారెన్హీట్ రెండు కూడా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క టెంపరేచర్ని మెజర్మెంట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి ఫ్రెండ్స్? థర్మామీటర్. అయితే ఒక థర్మామీటర్ని కనుగొన్నది ఎవరు ఫ్రెండ్స్? గెస్ చేయండి. ఎవరు కనుగొనడం జరిగింది థర్మామీటర్ని? గెలీలియో కనుగొనడం జరిగింది. అండ్ ఈ యొక్క థర్మామీటర్లో మనం మేజర్గా ఉపయోగించినటువంటి ఫ్లూయిడ్స్ లేదా లిక్విడ్స్ కనుక తీసుకుంటే పాదరసాన్ని, అదేవిధంగా ఆల్కహాల్ని ఉపయోగిస్తారు. అయితే 2003 నుంచి అమెరికా వాళ్ళు ఈ యొక్క పాదరసాన్ని క్యాన్సిల్ చేసేయడం జరిగింది, అంటే ప్రొహిబిషన్ చేయడం జరిగింది. దాని ప్లేస్లో వాళ్ళు ఆల్కహాల్తో కూడినటువంటి ఆల్కహాల్ థర్మామీటర్ని ఉపయోగిస్తున్నారు. అండ్ అదేవిధంగా హ్యూమన్. సో హ్యూమన్ యొక్క టెంపరేచర్ కనుక తీసుకున్నట్లయితే 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, లేదా 98.4 డిగ్రీ ఫారెన్హీట్, లేదా 309 కెల్విన్ అయితే ఉండడం జరుగుతుంది. సో 309 అంటే దాదాపుగా 310 కెల్విన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఇప్పుడు ఏదైతే మనకు మెజర్మెంట్ చేస్తున్నారో, మన యొక్క టెంపరేచర్ మెజర్మెంట్ చేస్తున్నారో అది మొత్తం కూడా మనకు ఫారెన్హీట్ ఓరియంటెడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సెంటిగ్రేడ్స్. కాబట్టి వీ కెన్ యూటిలైజ్ ఫారెన్హీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్మోస్టాట్. సో థర్మోస్టాట్ అంటే ఇది ఫ్రెండ్స్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకునేటటువంటి సిస్టమ్ అనేది మనకు దీంట్లో అందుబాటులో ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఉష్ణమాపక నియంత్రణ యంత్రం అని అంటారు దీన్ని. సో ఇది మొత్తం కూడా మనకు ఇనుము, ఇత్తడితో కూడినటువంటి లోహాలతో ఇది ఏర్పాటవుతుంది. దీన్ని మేజర్గా ఆటోమేటిక్ ఇస్త్రీ పెట్టెల్లో, అదేవిధంగా మైక్రో డికెన్లలో దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒక ఉష్ణం గురించి బేసిక్ డేటా ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకా చాలా యూనిట్స్, అదేవిధంగా డెఫినేషన్స్ అండ్ చాలా రిలేషన్ అయినటువంటి డేటా అనేది డైరెక్ట్ ఈ యొక్క బుక్లో అందుబాటులో ఉంది. సో ఈ యొక్క బుక్లో ఉన్నటువంటి డేటా నేను ఏదైతే పాయింట్స్ ఇవ్వలేదో వాటికి సంబంధించి ఒక అవుటర్ లుక్ అనేది ఇస్తాను. లైక్ ఆర్ద్రత. సో ఆర్ద్రత అంటే ఏంటిది, అదేవిధంగా తుషారం అంటే ఏంటిది, పొగమంచు యొక్క ఎగ్జాక్ట్ డెఫినేషన్ అంటే ఏంటిది, సబ్లిమేషన్ అంటే ఏంటిది, గుప్తోష్ణం అంటే మనం చెప్పుకున్న గుప్తోష్ణం యొక్క యూనిట్స్ ఏంటివి, అదేవిధంగా విశిష్టోష్ణం అనుకున్న విశిష్టోష్ణం యొక్క యూనిట్స్ ఏంటివి, అసలు బాతోస్కోప్ అంటే ఏంటిది, థర్మోకపుల్ అంటే ఏంటిది, హీట్ ట్రాన్స్ఫర్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి థర్మోకపుల్. సో థర్మోకపుల్ అంటే ఏంటిది, అదేవిధంగా హీట్ కండక్టర్స్, హీట్ రెసిస్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే హీట్ ఇన్సులేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఒక పదార్థం నుంచి ఇంకో షేప్లోకి మారినప్పుడు దాన్ని ఏమంటారు. అండ్ నెక్స్ట్ హీలియోమీటర్ అంటే ఏంటిది, ఆప్టికల్ పైరోమీటర్ అంటే ఏంటిది. సో ఆప్టికల్ పైరోమీటర్ అంటే మీ అందరికీ తెలిసింది హైయెస్ట్ టెంపరేచర్ మెజర్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. హోప్ పరికరం అంటే ఏంటిది, అదేవిధంగా డైనమోమీటర్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా విశిష్టోష్ణం యొక్క యూనిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా రావాల్సి ఉంటుంది. వాటన్నిటి కోసం ఆల్రెడీ నేను మీకు ఇచ్చినటువంటి ఒక బుక్ను 1-2 సార్లు చదవండి. చదివితే వీటన్నిటి యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఎవరైతే ఇంకా ఈ యొక్క బుక్ని తీసుకోలేదో వాళ్ళంతా బుక్ని తీసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ని అయితే ఎన్రోల్ చేసుకోండి. సిరీస్ని ఎన్రోల్ చేసుకుంటే మీకు టోటల్ డేటా, టోటల్ యాక్సెస్ అయితే రావడం జరుగుతుంది.
అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది మీకు నెక్స్ట్ ఇచ్చేటటువంటి బిట్ బ్యాంక్స్లలో కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీకు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గతంలో రైల్వేలో అదేవిధంగా ఎస్ఎస్సి అండ్ స్టేట్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టాప్ మోస్ట్ అయినటువంటి బిట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొంత ఎడతో కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా కింద లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియోని చాలామంది కూడా షేర్ చేయండి. సో వీడియోని షేర్ చేస్తేనే అందరికి రీచ్ అవుతుంది మన యొక్క కోర్సు గురించి. సో ఏ స్టాండర్డ్లో మనం క్లాసెస్ ఇస్తున్నాం, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని మార్క్స్ అని మనం గెయిన్ చేయొచ్చు, మీకు ఐడియా అని వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొంత ఎడతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షెడ్ ఎవరి వన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.